అమ్మ వైపు ఏముండాలి? సమర్పణ. అంటే మొత్తం అర్పించుకోవాలి. ఇప్పుడు చిన్న పిల్లాడు ఉన్నాడబ్బా, 2 నెలల పిల్లాడు. వాడు పక్కన చీమ కుడుతున్నా చూసుకోలేడు. చూ చూ అనలేడు. పామొచ్చినా చూ చూ అనలేడు. మీరు కూర్చుంటారా? కాపలా కాస్తారా? మనకందరికి పిల్లలున్నారు గదా! వీళ్ళకి ఇంత గూడా తగలకుండా ఇంత పెంచుకున్నాం గదా! పెంచుకున్నామా లేదా? మరి ఆమె జూసుకోలేదా మనల్ని? మరేముండాలి మీకు? చిన్న పిల్లాడు చీమ మొత్తం దగ్గరకొస్తది. ఇంత వరకొస్తది. ఇంత, ఇంత, ఇంత. అయినా వాడికసలు చీమ దగ్గరకొచ్చింది, అది కుడతది, అమ్మ జూసుకుంటది. వాడికన్నా ముందు మీరుంటారు. తీసేస్తారు. అలా కానీ ఇప్పుడు మనకు తెలివుంది గదా! దగ్గరికేదైనా వస్తే అంత ఈజీగా మనం ఊరుకోలేం. మనంతట మనం ఏదో ప్రయత్నిద్దాం అనుకుంటాం. బోర్ల పడతాం ఒక్కోసారి. అంత వదలాలి. అది ఈ కాలంలో కష్టము. అమ్మ నువ్వే జూసుకో అనడం వదిలేయండి. అది గూడా అమ్మ మీదే వదిలేయండి. మనకేది రాకపోయినా అమ్మ మీదే వదిలేయండి. ఆమె జూసుకుంటుంది.